స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్. వెల్కమ్ టు నాగార్జున స్టడీ సర్కిల్. ఈ రోజు మనము ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, దాన్ని ఏ విధంగా చదవాలి, ఇలాంటి అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగం అనేటువంటిది సివిల్ సర్వీస్ కాడి నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరు చదివినా కానీ ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంటుంది. కాకపోతే సివిల్ సర్వీస్లో ప్రశ్నలు అడిగేటువంటి కాఠిన్యత కాస్త ఎక్కువగాను, గ్రూప్ 1లో కొద్దిగా తక్కువగాను, గ్రూప్ 2లో ఇంకా కొద్దిగా తక్కువగాను, ఇలా ప్రశ్నల యొక్క కాఠిన్యత అనేటువంటిది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. కానీ యూపీఎస్ కాడి నుంచి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించేటువంటి ఏ ఎగ్జామ్లోనైనా పాలిటీలో ఉన్నటువంటి సిలబస్ ఒకే రకంగా ఉంటుంది. మనకు గ్రూప్ 2 ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గ్రూప్ 2లో వెయిటేజ్ మొత్తం కలిపితే ఓవరాల్గా ఒక 100 మార్కులకు దాకా ఉంటుంది. జనరల్ స్టడీస్ కానివ్వండి, పేపర్ 2లో కానివ్వండి, ఇలా ఓవరాల్గా చూసినట్లయితే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ గ్రూప్ 2లో 100 మార్కులకి ఇండియన్ పాలిటీ అనేటువంటిది వెయిటేజ్ ఉంటుంది. గ్రూప్ 2లో పాలిటీని కానీ మనం పర్ఫెక్ట్గా కానీ నేర్చుకున్నట్లయితే అది సివిల్ సర్వీస్ కాడి నుంచి, గ్రూప్ 1 కాడి నుంచి, గ్రూప్ 2 కాడి నుంచి ఇంకా ఏ రకమైన ఎగ్జామ్ ఉన్ననో సులభతరంగా మార్కులు అనేటువంటి వాటిని తెచ్చుకోవచ్చు. అంటే మనం బాగా చదవాల్సినటువంటి ఏరియా పాలిటీ, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నిర్వహించేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో మంచి జాబ్ రావాలంటే ఇండియన్ పాలిటీ మీద మంచి కమాండ్ అనేటువంటిది ఉండాలి. సరే, ఇందులో ఇండియన్ పాలిటీలో మొట్టమొదటిసారిగా సిలబస్ ఏ రకంగా ఉన్నదనేటువంటి దాన్ని మనం చూద్దాం. వాళ్ళు సిలబస్ ఏ రకంగా ఇచ్చినను సివిల్ సర్వీస్ కానీ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి ఏ ఎగ్జామ్స్లోనైనా ఇండియన్ పాలిటీ అనేటువంటి సిలబస్ను మనకు అనుగుణంగా మనం కొద్దిగా మార్చుకోవాలి. ఇచ్చిన సిలబస్ ఒకటే, మనం చదువుకునేటప్పుడు దాన్ని మనకు అనుగుణ విధంగా మార్చుకొని చదవాలి. మీరు చదవడం కోసం నేను సులభతరంగా ఎలా చదవాలనేటువంటి దాన్ని స్క్రూటినైజ్ చేశాను. సో ఇందులో మొట్టమొదటి యూనిట్ భారత రాజ్యాంగ పరిణామ క్రమం లేదా రాజ్యాంగ పరిణామ క్రమం, ఎవాల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఈ ఎవాల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి దానిలో మొట్టమొదటిసారిగా అసలు పాలిటీ అంటే ఏంటి, పాలిటీ అంటే ఏంటి, పాలిటీ అంటే ఒక దేశ రాజకీయ వ్యవస్థను మనము పాలిటీ అని అంటారు. ఒక దేశ రాజకీయ వ్యవస్థ అంటే ఆ దేశంలో ఉన్నటువంటి శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, ఈ మూడిటి గురించి వివరించేటువంటిదే పాలిటీ. ఇంగ్లీష్లో పాలిటీ అంటారు, తెలుగులో రాజకీయ వ్యవస్థ అని అంటారు, పొలిటికల్ సిస్టమ్ అని అంటాం ఇంకొక రకంగా చెప్పాలంటే. అందులో మొట్టమొదటిది పాలిటీ అనగానేమి, నెక్స్ట్ 2 రాజ్యాంగం అనగానేమి, రాజ్యాంగం ఎన్ని రకాలు, రాజ్యాంగం వల్ల లాభాలు ఏంటి, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్, టైప్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అదేవిధంగా యూసెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దట్ ఈజ్ వీ ఆర్ లెర్న్. సో రాజ్యాంగం అనగానేమి, రాజ్యాంగం రకాలేంటి, రాజ్యాంగం వల్ల లాభాలేంటి అనేటువంటి దాన్ని మనం చూడాలి. నెక్స్ట్ రాజ్యం అనగానేమి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్, రాజ్యం అనగానేమి, రాజ్యానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, వాట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ హ్యావింగ్ స్టేట్, రైట్. నెక్స్ట్ ప్రభుత్వం అనగానేమి, ప్రభుత్వంలోని అంగాలు ఏంటి, వాట్ ఈస్ ద గవర్నమెంట్, వాట్ ఈస్ ద ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వం అనగానేమి, ప్రభుత్వంలోని అంగాలు ఏంటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత సార్వభౌమ అధికారం అంటే ఏంటి, దాని వివరణ. సార్వభౌమ అధికారం, వాట్ ఈస్ ద మీన్ సావర్నిటీ, ఓకేనా, రైట్. సార్వభౌమ అధికారం అనగానేమి, దాని యొక్క వివరణ, ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ భారతదేశానికి యూరోప్ ఖండం నుంచి చాలా మంది వర్తకులు వచ్చారు, కానీ చాలా దేశాల నుంచి మన దేశ రాజ్యాంగ రచన మీద ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళన్నా లేదా
బ్రిటిష్ వాళ్ళన్నా ఒకటే. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు ఏ రకంగా జరిగింది 1600 సంవత్సరం డిసెంబర్ 31న. వాళ్ళు ఏ రకంగా భారతదేశ సామాజిక పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితులలో, మత పరిస్థితులలో, మన భూభాగాల విషయాల్లో ఏ విధంగా జోక్యం చేసుకున్నారనేటువంటి దాన్ని మనము ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు గురించి మాట్లాడతాం. నెక్స్ట్ చార్టర్ చట్టాలు. బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి చేసినటువంటి చార్టర్ చట్టాలు ఏంటి? ఓకేనా, చార్టర్ చట్టాలు ఏంటి? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1853 చార్టర్ చట్టం వరకు, అంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాల మొత్తాన్ని కూడా చార్టర్ చట్టాలను పిలుస్తారు. నెక్స్ట్ కౌన్సిల్ చట్టాలు. నెక్స్ట్ కౌన్సిల్ చట్టాలు 1858 భారత ప్రభుత్వ చట్టం నుంచి 1947 భారత స్వతంత్ర చట్టం వరకు బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలను ఏమంటారంటే కౌన్సిల్ చట్టాలని అంటారు. ఇది మొట్టమొదటి యూనిట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ సభ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని మనం చదువుకోవాలి. ఈ రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ఏంటి? రాజ్యాంగ పరిషత్కి ఏ రకంగా ఎన్నికలు జరిగాయి? భారత రాజ్యాంగానికి ఆధారాలు ఏంటి? సోర్సెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఏంటి? రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఏంటి? అదేవిధంగా ఆర్టికల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీన్ బై ఆర్టికల్? అదేవిధంగా పార్ట్స్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రస్తుతం 25 భాగాలు ఏంటి? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన రాజ్యాంగము 22 భాగాలు ఉన్నాయి, ప్రస్తుతం 25 భాగాలు ఉన్నాయి. When constitution came into existence, our constitution had 22 parts. Now our constitution having 25 parts. ఆ 25 భాగాలు ఏంటనేటువంటి దాన్ని మనం ఇక్కడ మాట్లాడతాం. అదేవిధంగా షెడ్యూల్స్, వాటి యొక్క సంపూర్ణమైనటువంటి వివరణ. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉంటే ప్రస్తుతానికి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్స్ ఏంటి? ఆ 12 షెడ్యూల్లో ఒక్కొక్క షెడ్యూల్ని తీసుకొని మనం చాలా స్పష్టంగా వివరిస్తాం. మొట్టమొదటి షెడ్యూల్ భారత భూభాగము, రెండవ షెడ్యూల్ జీతభత్యాలు, మూడవ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలు, నాలుగో షెడ్యూల్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ఉన్నటువంటి సీట్ల సంఖ్య, ఐదో షెడ్యూల్ అటానమస్ అంటే షెడ్యూల్డ్ ఏరియా కలిగినటువంటి ప్రాంతాల పరిపాలన మరియు నియంత్రణ, షెడ్యూల్డ్ ఏరియా అడ్మినిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్. షెడ్యూల్ నెంబర్ 6 స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి జిల్లాల పరిపాలన గురించి తెలియజేస్తూ ఉన్నది. షెడ్యూల్ నెంబర్ 7 అధికారుల పంపిణీ గురించి తెలియజేస్తూ ఉన్నది. 8వ షెడ్యూల్ భాషల గురించి తెలియజేస్తూ ఉన్నది. 9వ షెడ్యూల్ భూ సంస్కరణలు మరియు రిజర్వేషన్ల గురించి తెలియజేస్తూ ఉన్నది. 10వ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. ఓకేనా, ఏం తెలియజేస్తుంది? యాంటీ డిఫెక్షన్ లా లేదా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి తెలియజేస్తూ ఉన్నది. 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ సంస్థలు. 12వ షెడ్యూల్ 12th షెడ్యూల్ వచ్చి పట్టణ సంస్థలు, అర్బన్ ఇన్స్టిట్యూషన్స్. వాటి గురించి మనం డీటెయిల్గా ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం అనేటువంటి నిర్మాణము, ఎన్నికలు, ఆధారాలు, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి 22 కమిటీలు, వాటన్నిటి గురించి కూడా మనం చాలా స్పష్టంగా నేర్చుకోవాలి. ఆ తర్వాత భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు, సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంట్లో మనం ప్రధానంగా నేర్చుకునేటివి 1 రాజ్యాంగ సవరణ విధానము, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్. నెక్స్ట్ అదేవిధంగా ప్రవేశిక, ప్రియాంబుల్ అని అంటారు, పీఠిక అని పిలుస్తారు, అవతారిక అని పిలుస్తారు, ముందు మాట అని పిలుస్తారు. ఇలా ఎలా పిలిచినా కానీ ప్రవేశిక. ఆ తర్వాత రాజ్యాంగ మౌలిక స్వరూపం, డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్. రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం గురించి మనము ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత భారత భూభాగం. ఆ తర్వాత ఏంటంటే భారత భూభాగం గురించి తెలుసుకోవాలి. ఇండియన్ టెరిటరీ, భారత భూభాగం. అసలు భారత భూభాగం అంటే ఏంటి? భారతదేశంలో నూతన రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేస్తారు? ప్రస్తుతం భారతదేశంలో నూతన రాష్ట్రాల యొక్క డిమాండ్ ఎక్కడెక్కడ ఉన్నది?
రాష్ట్రాల పేర్లని ఎప్పుడెప్పుడు ఎలా మార్చారు, ఇవన్నీ కూడా మనము భారత భూభాగం అనేటువంటి ఇంట్లో చాలా స్పష్టంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత పౌరసత్వం, సిటిజన్షిప్. పౌరసత్వం అంటే ఏంటి? భారతీయ పౌరసత్వాన్ని ఎన్ని రకాలుగా పొందవచ్చు, అదేవిధంగా భారతీయ పౌరసత్వాన్ని కోల్పోవడానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం అంటే ఏంటి, అదేవిధంగా పిఐఓ కార్డ్స్, ఓసిఐ కార్డ్స్, అదేవిధంగా ఈ మదాత్ అంటే ఏంటి, అదేవిధంగా ఇటీవల 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. 1955 పౌరసత్వ చట్టంలో మార్పు తీసుకొచ్చారు. దాన్ని మనం ఏమంటున్నామంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అంటా ఉన్నారు. ఏంది దాని విధి విధానాలు అనేటువంటిది మనము ఇక్కడ పౌరసత్వంలో మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలి? పౌరసత్వం అనేటువంటి టాపిక్లో మనం మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆ తర్వాత ప్రాథమిక హక్కులు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రాథమిక హక్కులు అనేటువంటి కాన్సెప్టు. ఈ ప్రాథమిక హక్కులు అనేటివి యూపీఎస్సీ కాడి నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ వరకు ఎవరైనా సరే చాలా బాగా నేర్చుకోవాల్సినటువంటి అంశము ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనేటువంటిది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉంటే ప్రస్తుతానికి 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 6 ప్రాథమిక హక్కులు అనేటివి ఉన్నాయి. రైట్ ఏంటంటే అవి అనేటువంటి దాన్ని మనం చూసుకోవాలి. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు, మత స్వాతంత్రపు హక్కు, అదేవిధంగా విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి 12వ భాగంలో ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏలో ఉంచారు. ప్రస్తుతం ఆస్తిని కలిగి ఉండడం అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కు కాదు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ యాజ్ వెల్ యాజ్ వన్ స్టాట్యుటరీ రైట్. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు మరియు ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు. ఏంటంటే ఆస్తిని కలిగి ఉండడం అనేటువంటిది. ఓకేనా? ఆస్తిని కలిగి ఉండడం అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు. రైట్. నెక్స్ట్ ఈ ప్రాథమిక హక్కుల గురించి మనము చాలా డీటెయిల్గా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆదేశక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటారు. ఓకేనా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు లేదా రాజ్య విధాన నిర్దేశక నియమాలు అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఆదేశక సూత్రాలు అంటే ఏంటి, దాని విధి విధానాలు. ఈ ఆదేశక సూత్రాలని మనం సులభతరంగా అర్థం చేసుకోవడానికి 3 విధాలుగా వర్గీకరణ చేస్తారు. సామ్యవాద నిర్దేశక నియమాలు లేదా నెహ్రూ నిర్దేశక నియమాలు, గాంధీవాద నిర్దేశక నియమాలు, ఉదరవాద లేదా మేధోపరమైనటువంటి నిర్దేశక నియమాలు అని అంటారు. రైట్. సో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆదేశక సూత్రాల యొక్క చరిత్ర ఏంటి, ఆదేశక సూత్రాల వర్గీకరణ ఏంటి, అదేవిధంగా ఆదేశక సూత్రాల అమలు విధానం ప్రస్తుతం భారతదేశంలో ఏ రకంగా ఉన్నది అనేటువంటి దాని గురించి మనం మాట్లాడాలి. నెక్స్ట్ అనదర్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అని అంటారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు రాజ్యాంగంలో లేవు. వీటిని 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసులు అనుసరించి రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత 11వ దాన్ని చేర్చారు 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఆ 11 ప్రాథమిక విధులేంటి, దాని విధి విధానాల గురించి మనము దీంట్లో స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత
భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు. భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు ఏంటి, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి దాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ యూనిట్లోనే మనము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏకకేంద్ర లక్షణాలు ఏంటి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సమాఖ్య లక్షణాలు ఏంటి, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి శాసన సంబంధాలు, లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్, పరిపాలన సంబంధాలు, అడ్మినిస్ట్రేషన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్, అదేవిధంగా ఆర్థిక అధికారాలు, ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్, అదేవిధంగా వ్యాపార వాణిజ్య సంబంధాలు, ట్రేడ్ అండ్ కామర్స్ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు రావడానికి కారణాలు ఏ విధంగా ఉన్నాయి, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వివిధ కమిటీలు ఏంటి, మరియు వివిధ కమిషన్లు ఏంటి, ఆ కమిటీలు కమిషన్లు చెప్పినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ స్పష్టంగా నేర్చుకోవాలి. ఇది చాలా ఫుల్లీ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉంటుంది. భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు మరియు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు. నెక్స్ట్ ఆ తర్వాత అనదర్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్. ఈ యూనియన్ గవర్నమెంట్లో మనం ఏం తెలుసుకోవాలి, ఒకటి రాష్ట్రపతి, రెండు ఉపరాష్ట్రపతి, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి మండలి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అదేవిధంగా ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా ఉప ప్రధానమంత్రి, ఓకేనా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఆర్టికల్ 79 ప్రకారం లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఈ ముగ్గురిని కలిపి మనము పార్లమెంట్ అని పిలుస్తారు. ఆల్రెడీ రాష్ట్రపతి గురించి ఇక్కడ ముందుగానే మనం డిస్కషన్ చేసాం కాబట్టి ఇక్కడ లోక్సభ మరియు రాజ్యసభ, ఇక్కడే లోక్సభ స్పీకరు, లోక్సభ డిప్యూటీ స్పీకర్ గురించి కూడా మనం మాట్లాడతాం. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారంటే ఉపరాష్ట్రపతి ఉంటారు. ఆల్రెడీ ఇక్కడ ఉపరాష్ట్రపతి గురించి మాట్లాడతాం. సో రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గురించి ఇక్కడ మాట్లాడతాం. అదేవిధంగా పార్లమెంటరీ పరిభాషక పదాలు, పార్లమెంటరీ టెర్మినాలజీ, ప్రశ్నోత్తరాల సమయం అంటే ఏంటి, అదేవిధంగా 0 అవర్ అంటే ఏంటి, అదేవిధంగా ఎజెండా అంటే ఏంటి, ఇలా ఇవన్నీ కూడా ప్రోరోగ్, సామన్స్, సో ఇలాంటివన్నీ కూడా మనము ఇక్కడ మాట్లాడతాం. అదేవిధంగా పార్లమెంటరీ కమిటీలు అంటే ఏంటి, పార్లమెంటరీ కమిటీలు ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, అత్యంత పెద్ద కమిటీ ఏంటి, అత్యంత చిన్న కమిటీ ఏంటి, అత్యంత పురాతనమైనటువంటి కమిటీ ఏంటి, పార్లమెంటరీ కమిటీల్లో గరిష్టంగా కనిష్టంగా ఎంతమంది సభ్యులు ఉంటారు, ఆ పార్లమెంటరీ కమిటీలకు సంబంధించినటువంటి సమగ్ర ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇది అందరికీ కూడా తెలిసినట్టు ఉండేటువంటి టాపిక్. ఎందువల్లంటే మనం ప్రధానమంత్రిని చూస్తూ ఉంటాం, మోడీ గారు, రాష్ట్రపతిని చూస్తూ ఉంటాం, మీరు చూసే ఉంటారు ముర్ము రీసెంట్గా ఎన్నికయ్యారు, ఓకేనా, ద్రౌపది ముర్ము. సో ఇక ఇవన్నీ కూడా మనం ప్రజెంటు కాంటెంపరీలో ఉన్నటువంటి అంశాలు, సమకాలీనమైనటువంటి అంశాలతో మిళితమైనటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, సో స్టేట్ గవర్నమెంట్ అంటారు. ఇందులో ఒకటి గవర్నర్ సంబంధించినటువంటి విధి విధానాలు మాట్లాడతాం. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి మండలి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఓకేనా, ఆ తర్వాత ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్, ఆ తర్వాత విధానసభ, ఆ తర్వాత విధాన పరిషత్, ఓకేనా, విధాన పరిషత్. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో మనం మాట్లాడేటువంటి అంశాలు, ఓకేనా, రాష్ట్ర ప్రభుత్వంలో మనం మాట్లాడేటువంటి అంశాలు. నెక్స్ట్ ఆ తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలు, ఆ తర్వాత మనం మాట్లాడేటువంటి అంశాలు ఏంటి, రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్. దీంట్లో ఏమేమి మాట్లాడతాం, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఏజీఐ, అడ్వకేట్ జనరల్, అదేవిధంగా కాగ్, అంతర్రాష్ట్రీయ మండలి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్,
కేంద్ర ఆర్థిక సంఘం, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, అదేవిధంగా యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి మనం చాలా స్పష్టంగా దీంట్లో నేర్చుకోవాలి. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేటువంటి యూనిట్ చాలా సింపుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, బాగా కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత చట్టబద్ధమైనటువంటి సంస్థలు స్టాట్యుటరీ బాడీస్. ఇందులో మనం మాట్లాడేది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి, అదేవిధంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఏటి క్యాట్ అని అంటారు, అదేవిధంగా శాట్ అంటారు, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడతాం. నెక్స్ట్ ఆ తర్వాత స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్. స్థానిక సంస్థలు రెండు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి పంచాయతీరాజ్ సంస్థలు. ఈ పంచాయతీరాజ్ సంస్థల్ని మళ్ళీ మనము పరిపాలనా సౌలభ్యం కోసం 3 దశల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా పట్టణ సంస్థలను వచ్చి పరిపాలనా సౌలభ్యం కోసం 3 విధాలుగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్. సో అవి దాని విధి విధానాల గురించి మనం ఈ స్థానిక సంస్థలలో మాట్లాడాలి. ఆ తర్వాత సంక్షేమ యంత్రాంగం, వెల్ఫేర్ మెకానిజం అని అంటారు. సంక్షేమ యంత్రాంగం చాలా సింపుల్గా ఉన్నటువంటి ఏరియా సంక్షేమ యంత్రాంగము, వెల్ఫేర్ మెకానిజం, రైట్. సో దీంట్లో మనం ఏం మాట్లాడతాం? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అదేవిధంగా సో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్, సో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్. సో జాతీయ మానవ హక్కుల కమిషన్ పైన చూడండి, జాతీయ ఎస్సీ కమిషన్, సింపుల్గా మనం చెప్పాలంటే జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, అదేవిధంగా జాతీయ బాలల హక్కుల కమిషన్ అనేటువంటి దాని గురించి దీనిలో మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్. ఈ సిలబస్ బాగా మంచి పట్టు ఉంటుందో, ఈ పట్టు కానీ ఉన్నట్లయితే మీరు ఏ ఎగ్జామ్లోనైనా పాలిట్ అనేటువంటి దాన్ని మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. రండి, మన నాగార్జున స్టడీ సర్కిల్లో జాయిన్ అవ్వండి. పాలిటీని మీకు సులభతరంగా నేర్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎస్పెషల్లీ గ్రూప్ 2లో వచ్చేటువంటి 100 మార్కులకి 100 మార్కులు వచ్చే విధంగా సమకాలీనమైనటువంటి అంశాలని మనం కలుపుకుంటూ సబ్జెక్ట్ని సులభంగా మీకు అర్థమయ్యే రీతిలో మేము బోధించడానికి ముందుంటాం. ఒకసారి ఆలోచించండి, మీరు ఈ ఎగ్జామ్ను కానీ ఒకవేళ అంటే గ్రూప్ 2లో కానీ కోచింగ్ తీసుకోగలిగితే సివిల్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మళ్ళీ స్పెషల్ పాలిటీ అండ్ గవర్నెన్స్ మీద తీసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రూప్ 1లో కూడా పాలిటీ అండ్ గవర్నెన్స్ మీద ప్రత్యేకంగా ఎక్కడా కూడా కోచింగ్ అనేటువంటిది అవసరం ఉండదు. మన నాగార్జున స్టడీ సర్కిల్లో అంత ఉత్తమమైనటువంటి బోధన అనేటువంటిది మీ అందరికి కూడా లభిస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గ్రూప్ 2లో పాలిటీలో ఇచ్చినటువంటి సిలబస్ ఇక సివిల్ సర్వీస్లో కూడా అంత డెప్త్గా ఇవ్వలేదు. దీన్ని ఒకసారి మీరు చూడండి, చర్చించండి, సిలబస్ను కూడా ఒకసారి అధ్యయనం చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ సరే, ఇప్పుడు మనం సిలబస్ చెప్పుకున్నాం కదా, ఆ సిలబస్లో ప్రశ్నలు ఏ రకంగా అడుగుతున్నారు అనేటువంటి దాన్ని మనం ఒకసారి చూద్దాం. అందులో మొట్టమొదటి యూనిట్ ఏం చెప్పాం? భారత రాజ్యాంగ పరిణామ క్రమం. దాంట్లో పాలిటీ అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి,
సార్వభౌమాధికారం అంటే ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు, కౌన్సిల్ చట్టాలు, చార్టర్ చట్టాలు. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిణామ క్రమం. ఇలా చదువుకుంటూ వచ్చాం కదా సిలబస్. అందులో మొట్టమొదటి చూడండి, కింది వారిని సరైన క్రమంలో పూరించండి అని అడిగారు. ఇక్కడ సింపుల్గా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరన్నారు? 1773 సంవత్సరంలో రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చారు. 1765 సంవత్సరంలో బెంగాల్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసి దానికి ఒక గవర్నర్ని నియమించారు. ఆ గవర్నర్ పేరు రాబర్ట్ క్లైవ్. అదేవిధంగా 1684 సంవత్సరంలో మెడ్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశారు. దానికి ఒక గవర్నర్ని నియమించారు. 1688లో బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశారు. దానికి ఒక గవర్నర్ని నియమించారు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పాలకుడు గవర్నర్. అయితే 1773కు వచ్చేటప్పటికి బెంగాల్ గవర్నర్ యొక్క పదవికి కాస్త అధికారులు ఎక్కువగా ఇచ్చి బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. ఓకేనా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. రైట్, ఒకసారి మీరు చూసినట్లయితే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్కి వచ్చేటప్పటికి మెడ్రాస్ మరియు బాంబే గవర్నర్లు విదేశీ వ్యవహారాలకు సంబంధించి, యుద్ధానికి సంబంధించి ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలన్నా బెంగాల్ గవర్నర్ యొక్క సలహా తీసుకోవాలి అని చెబుతూ బెంగాల్ గవర్నర్ యొక్క అధికారాలను విస్తృతపరిచారు. కాబట్టి ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటిది మొట్టమొదటి వ్యక్తి ఎవరని అడిగారు? వారెన్ హేస్టింగ్స్. వారెన్ హేస్టింగ్స్. ఓకేనా, వారెన్ హేస్టింగ్స్. సో దీనికి ఇది కరెక్ట్గా ఉన్నది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ బెంగాల్ గవర్నర్ పదవికి ఇంకా అధికారాలను విస్తృతంగా పరిచి ఆ బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా 1833 చార్టర్ చట్టం ప్రకారం మార్చారు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఏం చేశారు అంటే, స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్. మెడ్రాస్ బాంబే గవర్నర్లు యుద్ధము మరియు విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా బెంగాల్ గవర్నర్ యొక్క సలహాను తీసుకోవాలని చెప్పారు కదా. 1833కు వచ్చేటప్పటికి బాంబే గవర్నరు, మెడ్రాస్ గవర్నరు యుద్ధము విదేశీ వ్యవహారాలతో సహా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క సలహా తీసుకోవాలని చెబుతూ ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. 1833 చార్టర్ చట్టం ప్రకారం మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి విలియం బెంటింగ్. నెక్స్ట్ మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఇదే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిని 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము వైస్రాయ్గా పేరు మార్చారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ డిజాల్వ్ చేపించి బ్రిటిషర్లు భారతదేశాన్ని స్వయంగా పరిపాలించడం ప్రారంభించారు. ఆ 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిని వైస్రాయ్గా పేరు మార్చారు. కారణం ఏంటంటే బ్రిటన్ యువరాణి లేదా యువరాజు కింద పనిచేసేటువంటి అధికారులు ఏమంటారంటే వైస్రాయ్స్ అని అంటారు. కాబట్టి ఇక్కడ భారతదేశ పరిపాలన బ్రిటిష్ వాళ్ళు స్వయంగా పరిపాలించడం ప్రారంభించారు కనుక బ్రిటన్ రాణి యొక్క ప్రతినిధి ఈ వైస్రాయ్. అందువల్ల అతను ఏమన్నారు? వైస్రాయ్ అన్నారు. మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. అదేవిధంగా మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి చార్లెస్ వుడ్స్. 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశ వ్యవహారాలలో బ్రిటిష్ రాణి లేదా రాజుకు సలహాలు ఇవ్వడానికి 15 మంది సభ్యులతో 15 మంది ప్లస్ ఒక వ్యక్తి, ఆయననే సెక్రటరీ ఆఫ్ స్టేట్ లేదా భారత రాజ్య కార్యదర్శి అని అంటారు. 1+15 మెంబర్స్తో అంటే భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి పదవిని ఏర్పాటు చేసి ఆ భారత రాజ్య కార్యదర్శికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇంకో 15 మంది సభ్యులతో ఒక జనరల్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. అంటే మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి అంటే ఎవరు? చార్లెస్ వుడ్స్. అంటే ఇక్కడ A for 1, B for 2, C for 3, D for 4 ఎక్కడ ఉంది? అందులో ఏలో ఉంది. అంటే ప్రశ్న అనేటువంటి దాన్ని
మనకి ఇక్కడ చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాల మీద మంచి పట్టున్నప్పుడు మనము ఈ ప్రశ్నకి ఆన్సర్ అయినటువంటి దాన్ని చేయొచ్చు. ఆ తర్వాత మరి ఇంకోటి చూడండి, ఇందా మనం కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాం. ఆ కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి, ఉప ప్రధానమంత్రి, లోక్సభ, రాజ్యసభ, లోక్సభ స్పీకరు, లోక్సభ డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, పార్లమెంటరీ పరిభాషగా పదాలు, పార్లమెంటరీ కమిటీలు ఉన్నాయి కదా. అందులో ఇక్కడ అడిగా చూడండి, ప్రధానమంత్రి లోక్సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రధాని ఆ తీర్మానంపై ఓటు వేసే అవకాశం ఉండనటువంటి సందర్భం ఏంటి అని అడిగారు. జనరల్గా మనం తెలుసుకోవాలి, భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రిని ఎవరిని నియమించాలనే దాని గురించి రాజ్యాంగంలో స్పష్టమైనటువంటి నిర్వచనం లేదు. ప్రధానమంత్రిగా రాష్ట్రపతి ఎవరిని నియమించాలనేటువంటి దాని మీద భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కోలేదు. అయితే భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నందువలన ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో సాధారణ సందర్భాలలో లోక్సభలో మెజార్టీ సాధించినటువంటి పార్టీ యొక్క అధినేతను కానీ లేదా లోక్సభలో మెజార్టీ సాధించినటువంటి కూటమి యొక్క అధినేతని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ప్రధానమంత్రి లోక్సభలోని సభ్యుడై ఉండొచ్చు, లేదా రాజ్యసభలోని సభ్యుడై ఉండొచ్చు, లేదా ఏ సభలోని సభ్యుడు కానటువంటి వ్యక్తిని కూడా ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమించవచ్చు. అయితే ఇలా నియమించినటువంటి వ్యక్తి 6 నెలల లోపల పార్లమెంట్కి ఎన్నికైనా కావాలి, లేదా నామినేట్ అయినా కావాలి. అయితే ఇప్పుడు ఏ సభలోని సభ్యుడైతే ఆ సభలో ఏదైనా ఒక తీర్మానం మీద జరిగేటువంటి ఓటింగ్లో కానీ ఏదైనా ఒక బిల్లు మీద జరిగేటువంటి ఓటింగ్లో కానీ పాల్గొనేటువంటి హక్కు ఉంటుంది. అయితే ప్రధానమంత్రి లోక్సభలోని సభ్యుడై ఉండొచ్చు, రాజ్యసభలోని సభ్యుడు కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి ఒకవేళ రాజ్యసభలోని సభ్యుడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విశ్వాస తీర్మానమైన అవిశ్వాస తీర్మానమైన లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. ఇప్పుడు ఇందాకేం మనం చెప్పాం, ఏ సభలో సభ్యుడైతే ఆ సభలో జరిగేటువంటి ఓటింగ్లో మాత్రమే పాల్గొనేటువంటి హక్కు ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడు. ప్రధానమంత్రి ఆ తీర్మానం మీద ఎప్పుడు ఓటు వేయనటువంటి సందర్భం ఏంటి అని అడిగారు. మొట్టమొదటిది, ప్రధానమంత్రి ఏ సభలోని సభ్యులు కానప్పుడు, రైట్, ఏ సభలోని సభ్యులు కానప్పుడు ఓటు హక్కు ఉండదు. ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే వెరీ గుడ్, ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైనప్పుడు రాజ్యసభలో ఏదైనా ఒక బిల్లు మీద ఏదైనా ఒక తీర్మానం మీద జరిగేటువంటి ఓటింగ్లో మాత్రమే పాల్గొంటాడు, కానీ లోక్సభలో పాల్గొనడు. రెండోది కూడా కరెక్టే, ప్రధానమంత్రి లోక్సభకు ఎన్నికైనప్పటికీ ప్రమాణ స్వీకారం చేయకపోతే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎంపీ, లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళు గెలిచారు కాదనటం లేదు, బట్ వాళ్ళని ఎప్పటి నుంచి ఎంపీగా కన్సిడర్ చేస్తారంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వాళ్ళని ఎంపీగా గుర్తిస్తారు. ప్రమాణ స్వీకారం చేయనిదే ఏ ఎంపీ కూడా ఓటు వేసుకునేటువంటి హక్కు ఉండదు. రైట్, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన 6 నెలల లోపల, ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన 6 నెలల లోపల, అదేంది తప్పు కదా. ఓకేనా, రైట్. సో అంటే ఇక్కడ ఏది ఉండనటువంటి సందర్భం ఏంటి అని అన్నాడు. సో కాబట్టి 1, 2, 3 అంటే ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. అంటే ఇక్కడ మనకు ప్రధానమంత్రి గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది డెప్త్గా తెలిసి ఉండాలి. నెక్స్ట్, ఆ తర్వాత ఈ క్రింది వాన్లో సరికానటువంటి వాక్యం ఏంటి అని అడిగారు. 1863లో తొలిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 1990లో తొలిసారిగా లోక్సభలో ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైనది. నెక్స్ట్, 2010వ సంవత్సరంలో కోతా తీర్మానంపై ఓటింగ్ జరిగినది. 1977వ సంవత్సరంలో తొలిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక్కడ సరికాని అంశం ఏంటి అని అడిగారు. 1963లో తొలిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నెహ్రూ గారి ప్రభుత్వం మీద
వాస్తవంగా 1962లో ప్రవేశపెట్టారులే కానీ అయితే అది చర్చకి రాలా, కాబట్టి దాన్ని కన్సిడర్ చేయరు. 1963లో ప్రవేశపెట్టారు, చర్చ జరిగింది. ఆ చర్చలో ప్రభుత్వం నెగ్గింది. ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి జేబీ కృపాలని, ప్రధానమంత్రి నెహ్రూ గారు ఉన్నారు. ఎస్, ఇది కరెక్ట్. 1990 సంవత్సరంలో లోక్సభలో ప్రభుత్వంపై ప్రవేశపెట్టినటువంటి విశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైంది అని అన్నాడు. నో, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశ్వాస తీర్మానం ప్రవేశపెడితే విశ్వాస తీర్మానంలో ఓడిపోయాడు, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తర్వాత చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి అవుతారు. సో కాబట్టి తిరస్కరణకు గురైందని అన్నారు, తప్పు. 2010 సంవత్సరంలో కోతా తీర్మానంపై ఓటింగ్ జరిగింది, కరెక్టే. 1977 సంవత్సరంలో తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎక్కువ సీట్లు వచ్చినటువంటి పార్టీ జనతా పార్టీ. ఈ సంకీర్ణ కూటమి నుంచే ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం జనతా ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏం లేదు, ఇంగ్లీష్లో కొలేషన్ గవర్నమెంట్ అని అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. వాస్తవంగా 294 సీట్లు జనతా పార్టీకి వచ్చినప్పటికీ కొన్ని ప్రాంతీయ పార్టీల యొక్క మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది జనతా పార్టీ. అందువల్లనే దాన్ని మనం సంకీర్ణ ప్రభుత్వంగా చెప్తారు. ఇందులో సరికానటువంటి వాక్యం ఏంటంటే బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఆ తర్వాత ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొన్నదని అడిగారు. ఇది ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి అంశం. ఓకేనా, రైట్. ప్రాథమిక విధులు ఆర్టికల్ 51 క్యాపిటల్ కే, ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 45, ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏకి సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఉన్నికృష్ణన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది. అదేవిధంగా మోహిని జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ప్రాథమిక విధును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు చెప్పింది. సో కాబట్టి ఆన్సరు ఏ కామా బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఆ తర్వాత 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏను ఉంచారు. ఓకేనా, రైట్. అదేవిధంగా 6 నుంచి 14 సంవత్సరాల లోపల బాలబాలికలకు ఉచిత ప్రాథమిక విద్యను అందించడానికి 2009 సంవత్సరంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఇది 2010 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నది, అమల్లోకి వచ్చింది. ఓకేనా, రైట్. సరే, అవన్నీ కూడా మనము ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏ కింద మాట్లాడతాం. నెక్స్ట్, భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించి న్యాయ సంరక్షణ లేనటువంటి అంశం ఏంటి అని అడిగారు. న్యాయ సంరక్షణ లేనటువంటి అంశం ఏంటి అన్నారు. నేను ఇందాకే మనం ప్రాథమిక హక్కుల గురించి వచ్చేటప్పుడు చెప్పాం. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ఉన్నాయి, ప్రస్తుతం 6 ఉన్నాయి. ఏ దాన్ని తొలగించారు? ఆస్తిని కలిగి ఉండడం అనేటువంటి దాన్ని తొలగించారు. ఆర్టికల్ 31ని తొలగించారు. ఎక్కడ పెట్టున్నారు? భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏలో ఉంచారు. అంటే ప్రస్తుతం ఆస్తిని కలిగి ఉండడం అనేది ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, కానీ ప్రాథమిక హక్కు కాదు. రైట్. ఇందులో చూడండి, ఎలాంటి ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు జరుపుకోవడం, భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా సంచరించే స్వతంత్రాన్ని కలిగి ఉండడం, తమకు నచ్చిన వృత్తిని వ్యాపారాన్ని నిర్వహించుకోవడం, ఆస్తిని సంపాదించడం, అనుభవించడం, అన్యక్రాంతం చేయడం. ఎస్ డి. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించి న్యాయ సంరక్షణ లేనటువంటి అంశం ఏంటి అని అడిగారు. రైట్. ఏంటి? ఆస్తిని సంపాదించడం, అనుభవించడం, అన్యక్రాంతం చేయడం. రైట్. నెక్స్ట్,
మనకు మీరు జాగ్రత్తగా చూడండి, పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి అడిగారు ప్రశ్న. పంచాయతీరాజ్ సంస్థలు, ఇది డైరెక్ట్గా ప్రశ్న. ఆర్టికల్స్ కానీ మనం గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ అనేటువంటి దాన్ని డైరెక్ట్గా చేయొచ్చు. సో ఆర్టికల్ 243 ఐ ఏం చెప్తుందని అడిగారు. సో ఐ ఫర్ ఇన్కమ్ అని గుర్తుపెట్టుకోండి. ఐ వచ్చేసి రాష్ట్ర ఆర్థిక సంఘం. సో కే ఫర్ కింగ్ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎస్. సో ఆర్టికల్ 243 ZD జిల్లా ప్రణాళిక బోర్డ్, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డ్. ఆర్టికల్ 243 ZD ఉంటుంది, మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘం. సో కాబట్టి దీనికి ఇది ఆర్టికల్ 243 క్యాపిటల్ ఏ గ్రామ సభ. ఓకేనా, గ్రామ సభ అన్నిటికీ కూడా సమానంగా ఉన్నది. సో A for 1, B for 2, C for 3, D for 4, A is the right option. నెక్స్ట్ ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తులను నియమించి వారు ఎవరు అన్నారు. డైరెక్ట్ ప్రశ్న అడిగారు. హైకోర్టు న్యాయమూర్తులనైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తులనైనా రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్టు న్యాయమూర్తులనైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తులనైనా నియమించేది రాష్ట్రపతి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తులు ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సింపుల్ డైరెక్టర్ ప్రశ్న అడిగారు. నెక్స్ట్ ఆ తర్వాత అటార్నీ జనరల్కు సంబంధించి క్రింది వన్లో ఏది సరైనదని అడిగారు. భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తూ ఉన్నది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను భారత రాష్ట్రపతి నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా తప్పనిసరిగా పార్లమెంట్లో ఏదో ఒక సభలో సభ్యత్వం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో సభ్యుడు. కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో సభ్యుడు, కానీ ఇతను పార్లమెంట్లో సభ్యత్వం ఉండదు. సో కాబట్టి ఇది తప్పు. మహాభియోగ తీర్మానం ద్వారా మాత్రమే తొలగిస్తారు. నో, కేంద్ర మంత్రిమండలి సలహాను అనుసరించి రాష్ట్రపతి ఎప్పుడైనా వారిని తొలగించవచ్చు. కాబట్టి సరైనది ఏదన్నాడు కాబట్టి 1, 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. రైట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఎప్పుడో కూడా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మీద ఒక ప్రశ్న అడుగుతున్నారండి. కాబట్టి ఖచ్చితంగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మీరు తెలుసుకోండి. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. విధానసభను ఎగువ సభని పిలుస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రశ్న అడిగారు. విధానసభను ఎగువ సభని పిలుస్తారు. ఎస్. విధానసభను ఎగువ సభని పిలుస్తారా? నో. విధానసభను దిగువ సభని పిలుస్తారు. ప్రజాప్రతినిధుల సభను పిలుస్తారు. ఇంగ్లీష్లో లోయర్ హౌస్ అని పిలుస్తారు. కాబట్టి విధానసభను ఎగువ సభను పిలుస్తారు. తప్పు. విధానసభ స్థానాల సంఖ్య ఆ రాష్ట్ర వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక రాష్ట్రం యొక్క విధానసభ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర వైశాల్యము మీద ఆధారపడి ఉంటుంది అని అడిగారు. అయితే వాస్తవంగా లోక్సభలోని సీట్ల సంఖ్యను కానీ విధానసభలోని సీట్ల సంఖ్యను కానీ వైశాల్యాన్ని ప్రామాణికంగా తీసుకోరు. ఆర్టికల్ 82 ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులను అనుసరించి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాను అనుసరించి సీట్లని నిర్ణయిస్తూ ఉంటారు. ప్రస్తుతం 1971 జనాభా లెక్కల ప్రకారము ప్రస్తుతం విధానసభలోని సీట్ల సంఖ్యను కానీ లోక్సభలోని సీట్ల సంఖ్యను కానీ నిర్ణయించారు. ప్రస్తుతం 3వ డీలిమిటేషన్ కమిషన్ సిఫారసులను అనుసరించి రాష్ట్రాలలో విధానసభలలోని సీట్ల సంఖ్య 4120 ఉండొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉత్తరప్రదేశ్కు ఉన్నారు 403, తక్కువ వచ్చే సిక్కింకు ఉన్నారు 32. రైట్. కాబట్టి ఇది రెండోది కూడా తప్పు. విధానసభకు గవర్నర్ సాంఘిక సేవలో అనుభవం ఉన్న వారిని నామినేట్ చేస్తారు. రైట్. దేనికి? విధానసభకట. మీరు చూడాలి, విధానసభకు గవర్నరు సాంఘిక సేవలో
అనుభవం ఉన్న వారిని నామినేట్ చేస్తారు. విధాన సభకు కాదు చేసేది, విధాన పరిషత్కి చేస్తారు. విధాన పరిషత్కి అంటే రెండోది కూడా తప్పు. నెక్స్ట్, విధాన పరిషత్కు గవర్నర్ 1/3 మందిని నామినేట్ చేస్తారు. 1/3 మందిని కాదు, 1/6 మందిని నామినేట్ చేస్తారు. 1/3, 1/3, 1/6, 1/12, 1/12. 1/3 మందిని వచ్చి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. 1/3 మందిని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. 1/6 మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఓకేనా, గవర్నర్ నామినేట్ చేస్తారు. 1/6 మందిని టీచర్స్ ఎన్నుకుంటారు. 1/6 మందిని గ్రాడ్యుయేట్స్, ఓకేనా, గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, అంటే పట్టభద్రులు ఎన్నుకుంటారు. సో కాబట్టి ఇక్కడ 1వది తప్పు, 2వది తప్పు, 3వది తప్పు, 4వది కూడా తప్పు. అది ఇక్కడ ఏమడిగా చూడు, పై వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించిన అన్నారు. సో కాబట్టి ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆప్షన్. మీరు ప్రశ్నలు ఏమి ఇచ్చారు, వాటిలో ఉన్న విషయం ఏంటో చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ అనేటువంటి దాన్ని చేయాలి. ఏ ప్రశ్న ఇచ్చినా సమాధానం ఒకటని చెప్పి మనం అనుకోకూడదు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మనం ఆన్సర్ అనేటువంటి దాన్ని చేయాలి. నెక్స్ట్, జాతీయ మహిళా కమిషన్కు సంబంధించి సరైనవేవి అని అడిగారు. సరైనవేవి అని అడిగారు, జాగ్రత్త చూడాలి. కమిషన్ అధ్యక్షుడు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. జాతీయ మహిళా కమిషన్ అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. 1990 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1992 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. దీన్ని ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం. సో వీరి పదవీ కాలం వచ్చి 3 సంవత్సరాలు. జాతీయ ఎస్సీ కమిషన్ అయినా, ఎస్టీ కమిషన్ అయినా, బీసీ కమిషన్ అయినా, మైనార్టీ కమిషన్ అయినా, మహిళా కమిషన్ అయినా వాటి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. రైట్. కమిషన్కు సివిల్ కోర్టుకు ఉన్నటువంటి హోదా కలిగి ఉంటుంది. ఎస్, ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. అంటే ఇక్కడ పైవన్నీ కూడా సరైనవే. ఓకేనా, రైట్. ఇలా మనము ఇది సంక్షేమ యంత్రాంగం మీద ప్రశ్న అడిగారు. ఇలా వాళ్ళు ఒక్కొక్క ఏరియాని తీసుకొని మనం ఆ ఏరియాని చాలా డెప్త్గా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను మీ వీరస్వామిని, పాలిటీ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఆంధ్రప్రదేశ్లో ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ కూడా డీల్ చేస్తూ ఉంటాను. మన నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్, నల్గొండ, విశాఖపట్నం బ్రాంచీలలో టీచ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్.